కేరళ సముద్ర తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో లైబీరియా నౌక మునిగిపోయింది. ఈ నౌకలోని 640 ఇంధన కంటైనర్లు సముద్ర జలాల్లో పడిపోయాయి. వాటి నుంచి చమురు, ప్రమాదకర రసాయనాలు భారీగా లీక్ అయ్యాయి. సముద్రంలోకి వెళ్లొద్దంటూ జాలర్లను కేరళ ప్రభుత్వం హెచ్చరించింది. చమురు తెట్టును కట్టడి చేయడానికి నౌకాదళం, భారత తీర రక్షణ దళం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కేరళలోని విజింజెం పోర్టు నుంచి బయలుదేరిన ఈ లైబీరియా నౌక కొచ్చిన్కు చేరుకునే క్రమంలో ప్రమాదానికి లోనైంది. నౌకలోని 24 మంది సిబ్బందిని ఐసీజీ రక్షించింది. నౌకలోని 13 కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనాలు, 12 కంటైనర్లలో కాల్షియం కార్బైడ్, మిగిలిన వాటిలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నాయి. దీంతో కాలుష్యం ఏ మేరకు విస్తరించనుందన్న అంశంపై ఐసీజీ అంచనా వేస్తోంది. ముఖ్యంగా కాల్షియం కార్బైడ్ విషయంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది సముద్రపు నీటితో చర్య జరిపి ప్రమాదకరమైన అసిటిలీన్ వాయువును తయారు చేస్తుంది. తీరానికి కనీసం 200 మీటర్ల దూరంలో ఉండాలని ప్రజలకు కేరళ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అటు నౌక నుంచి సముద్రంలో పడిపోయిన కంటైనర్లలో 8 తీరానికి కొట్టుకొచ్చాయి. వాటి దగ్గరకు జనాలు వెళ్లకుండా భద్రత పెంచారు పోలీసులు.